కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 10వ వచనం నుండి చూద్దాము. గుర్రముల బలము యందు ఆయన సంతోషించడు. గుర్రములకి యుద్ధాలు చేస్తూ ఉంటారు కదా, ఎటైనా వెళ్ళాలన్నా కానీ మరి గుర్రములను ఎక్కుతూ ఉంటారు గొప్పవాళ్ళు. అయితే గుర్రాల యొక్క బలమునందు దేవుడు ఆనందించేవాడు కాదంట. నరుల కాలిసత్తువ యందు ఆయన ఆనందించేవాడు కాదు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించేవాడై ఉన్నాడు. ఈ దేవుని యొక్క సంతోషం ఎక్కడుందో చూడండి. గుర్రముల బలంలో సంతోషించరు, నరుల కాలిసత్తువ యందు ఆయన ఆనందించడు. దేని యందు ఆనందిస్తారు? తన కొరకు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. అంటే ఆయనకు ప్రార్థించేవారు, పరిశుద్ధమైన హృదయం కలిగి ఆయన మీద ఆధారపడే బిడ్డలను చూస్తే ఆయన బహుగా సంతోషించే దేవుడై ఉంటారంట. యెరూషలేమా యెహోవాను కొనియాడుము, సీయోను నీ దేవుని నమ్ము, నీ దేవుని కొనియాడుము. యెరూషలేమా యెహోవాను కొనియాడుము, సీయోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరచి ఉన్నాడు. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరచి ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే. నీ సరిహద్దుల్లో సమాధానాన్ని కలుగజేసే దేవుడు ఈయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. మంచి గోధుమలతో మనల్ని తృప్తిపరిచేటటువంటి దేవుడు ఈ దేవుడే అని చక్కగా వ్రాయబడి ఉన్నది గ్రంథంలో.